ముందుగా రైతు సోదరులకు నమస్తే అన్న. నేను మీ పులిందల ఆరి. మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, ఆడది తిరిగి చేరితే మగోడు తిరక్క చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. సో మనం ఇంతవరకు ఎక్కడ తిరగలే కాబట్టి మనకు ఈ డబ్బి అంటే ఏంది, బేడ అంటే ఏంది మనకు తెలీదు. మనకు మామూలు సీటు గురించి తెలుసు. కానీ మనము గడేకల్లోని మన కృష్ణమూర్తి అన్న వాళ్ళ తమ్ముడు కదా మీరు, మీ పేరున ప్రకాష్ అన్న వాళ్ళు మిర్చి వ్యాపారం చేస్తుంటారు. సో ఇక్కడ మనకు దగ్గర 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఈ డబ్బి అంటే ఏంది, బేడ అంటే కడ్డీ అంటే ఏంది మనకు తెలియదు. చూద్దామని చెప్పి ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు లేదు నా అన్ని అమ్మేసినా అంటారు. కానీ అన్న దగ్గర ఇవాళ దొరికినాయి. మనకు తెలియని వాళ్ళకు చూపించడం కోసం మాత్రం ఈ వీడియో వచ్చాను. నువ్వుగా ఇప్పుడు చూస్తున్నావని మీకు డౌట్ ఉండొచ్చు. నిజంగానే నేను ఇప్పుడే చూస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి డబ్బి అంట. ఇది చూడండి ఎంతలా ఉందో. ఇది వచ్చేసి కడ్డీ అంట. ఇది చూడండి ఎంత సన్నగా ఉందో. ఒకసారి దీనికి డిఫరెంట్ ఏంది, దీని టేస్ట్ ఏంది అన్నని అడిగి తెలుసుకుందాం. నాకు నుంచి ఇట్లా అండి, ఈ పక్క రండి. ఇట్లా కృష్ణమూర్తి అన్న కొంచెం చెప్పండి. దీనికి డబ్బాకి ఏంది, కడ్డీకి ఏంది డిఫరెంట్ అన్న? ఇది మొట్టమొదటిసారిగా 90 నుంచి మనం ఈ మన ఏరియాలో పంట పండిస్తున్నాము. డబ్బీ బ్యాడ్కి అనేది, కడ్డీ బ్యాడ్కి అనేది ఇది మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి రేట్ వస్తుంది దీనికి. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే 75,000 వరకు నడిచింది. ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు వచ్చి కొద్దిగా డ్యాములు నిండిన తర్వాత కొద్దిగా తగ్గింది. అంటే 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయలు డబ్బీ కిలో క్వింటాల్ నడుస్తుంది. దాంట్లోనే కడ్డీ రకం ఇది దీంట్లో కడ్డీ రకం వస్తుంది, డబుల్ డీ రకం అనేది 2 వస్తుంది. ఇవి మన ఏరియాలో ఎక్కువ ప్రాతినిధ్యం వహించుకొని మంచి పంటలు వస్తున్నాయి, మంచి రేటు ఉన్నాయి. అట్లా దీన్ని పండించడానికి కూడా మనకు దాదాపు 30 సంవత్సరాల నుంచి మన రైతులు ఎక్కువ పండిస్తున్నారు. సీడ్ రకాలు అయితే రేటు తక్కువ, ఇవి రేటు ఎక్కువ. అందుకే మన ఏరియాలో ఎక్కువ. ఇది కర్ణాటకలో హుబ్లీ ఏరియా నుంచి మనం విత్తనం తెప్పించి దాన్ని మనం ఇక్కడ రైతులకు ఇస్తాం. అంటే ఇది బ్యాగ్ రకము ఇవన్నీ వచ్చేసి మన ఏరియాలో పండినా కూడా ఇత్తనం అనేది మనం నీళ్లు కడతాము, వాళ్ళు నీళ్లు కట్టరు, వర్షాభావానికి పండిండేటు. అట్లా పంట బ్రహ్మాండంగా వస్తుంది. అంటే విత్తనం రకం అనమాట. హైబ్రిడ్ రకాలు? హైబ్రిడ్ కాదు, నాటు రకమే. వాళ్ళు పొలాల్లో పండించిందే. ఏమంటే మందు కొట్టరు, వాటర్ వేయరు, అంటే బయలుకు పండిండేది అనమాట. అట్లా మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అనమాట దీనికి. మనం మందు కొట్టింటాం కాబట్టి పంట రాదు. అది దాంట్లో మనం నీళ్ళు కట్టింటాం ఎక్కువ, మందు వేసింటాం ఎరువు అన్నీ. దీనికి ఎరువు తక్కువ, మందు తక్కువ, నీళ్ళు లేదు, బయలు పండినవి కాబట్టి మనకి ఇత్తన రకానికి ఇంత వస్తుంది. మనకు పంట బాగా డెవలప్ అవుతుంది. ఇది దీని రకం. అంటే టేస్ట్ ఏది బాగుంటుంది అంటారు? టేస్ట్లో ఇది ఒక రకం ఉంటుంది, ఇది ఒక రకం, రెండు ఒకటే. ఇది కలర్కి పోతుందని కొంతమంది చెప్తారు, మనకైతే పూర్తి తెలియదు. కలర్కి పోతుంది అంటారు. దాంతోపాటు తినడానికి కూడా హై రేంజ్ అనమాట. ఇప్పుడు మనం 65-75 రూపాయలు అంటే మనం తినాలంటే పెద్ద 5 స్టార్ హోటల్ తింటే క్వింటాలు 10,000 రూపాయలు, ఇది 1,00,000 రూపాయలు అన్నప్పుడు రిటైల్ అవైలబుల్ అంత అవుతుంది. అంటే కిలో ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. ఆ కాస్ట్ తినేవాళ్ళే తింటారు దాన్ని. ఓకే, నేను వేరే నన్ను ఎంక్వైరీ చేయొచ్చా? ఈ డబ్బా అనే మిర్చిని మనము మామూలుగా సీడ్స్లో కన్నా వేసుకొని మిక్సీ ఆడిచ్చి మటన్ లేక వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ మంచి కలర్ వస్తుంది. మన ఏరియా అంతా మనకి పండుతాయి కాబట్టి మొత్తం అంతా ఇదే తింటాం మేము. మన నాటు భాషలో చెప్పాలంటే సీడ్ అనేది పల్లెటూరు అమ్మాయి, ఈ డబ్బీ కడ్డీ అనేది సిటీ అమ్మాయి. అంతే అంతే. సో తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో వస్తున్నాము. ఇత్తనం ఇక్కడ గడేకల్లో దొరుకుతుందని చెప్పి ఇక్కడ మన అన్న వాళ్ళ తమ్ముడు గడేకల్ ఇత్తనం అయితే ఇక్కడ దొరుకుతుందంట. అన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. మన కృష్ణమూర్తి అన్న వచ్చేసి ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఏదన్నా మంచి మందులు అంటే రైతులకు తక్కువ ధరల్లోనే మంచి విత్తనం దొరుకుతుంది. ఇత్తనం దొరుకుతుంది. మందులు కూడా మంచి రిజల్ట్లో ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ కాస్ట్లో ఉన్నట్టు కూడా కృష్ణమూర్తి అన్న ఇస్తూ ఉంటాడు. అన్నదమ్ములు ఇద్దరు రైతులకు ఉపయోగపడేలాగా ఇట్లా అంటే కొనడం కూడా అన్ననే కొంటాడంట మిర్చి ఇవి. సో ఇట్లా రైతులకు ఉపయోగపడతా ఉంటారు. దీనికోసం జస్ట్ ఈ మిర్చి గురించి తెలియపరచడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాము. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై. ఓకే కృష్ణమూర్తి అన్న, థ్యాంక్ యూ అన్న.